హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఎల్టీఎక్స్ క్లాసెస్. నవంబర్ 26కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ వొకాబులరీ ఏమొచ్చాయో మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాము. ఎల్టీఎక్స్ క్లాసెస్కి సంబంధించి వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ అనేది ఇస్తారు. సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ సిశాట్ అవ్వచ్చు, అలాగే వేరియస్ బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, అలాగే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ అవ్వచ్చు. అంతేకాకుండా ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకుంటున్నాను అనుకునే వాళ్ళకి కూడా ఇంగ్లీష్కి ఒక సపరేట్ బ్యాచ్ ఉంటుంది. ఇలా సిశాట్కి ఒక సపరేట్ బ్యాచ్ ఉంటుంది, బ్యాంక్స్కి ఒక సపరేట్ బ్యాచ్, ఇలా ప్రతి కోర్స్కి ఒక సపరేట్ బ్యాచ్ ఉంటుంది. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎల్టీఎక్స్ క్లాస్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ కోచింగ్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఏ కోర్స్ జాయిన్ అయినా కూడా మీకు ఫీజు ఒకసారి పే చేసిన తర్వాత లైఫ్ టైం వెలిడిటీ అనేది ఉంటుంది. కాబట్టి మీకు సబ్జెక్ట్ బాగా వచ్చేదాకా కూడా మీరు క్లాసెస్ వినొచ్చు. ఫర్దర్ క్వైరీస్ ఉంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇక నవంబర్ 26కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్లో మనకు వచ్చిన ముఖ్యమైన వొకాబులరీని మనం కానీ డిస్కస్ చేసినట్టయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేద్దాము. పేజ్ నెంబర్ 1లోనే మనం కానీ చూసినట్టయితే పేజ్ నెంబర్ 1లో మనకి మాక్సిమం అన్ని కూడా రిపీట్ అవుతున్న వర్డ్సే వచ్చాయి. కాబట్టి నేను పేజ్ నెంబర్ 2లోకి వెళ్తాను. పేజ్ నెంబర్ 2లో మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి రీసెంట్ గా టీడీపీకి సంబంధించి ఏదైతే అసెంబ్లీ సెషన్స్ జరిగాయో దానికి సంబంధించి కొన్ని గొడవలు జరిగాయి. దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. ఇక్కడ హెడ్లైన్స్ చూడండి. టీడీపీ స్టేజెస్ ప్రొటెస్ట్ ఓవర్ రిమార్క్స్ మేడ్ అగైన్స్ట్ నాయుడుస్ వైఫ్. చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఫ్ కి సంబంధించిన కొంతమంది చేసిన విమర్శలు, అలాగే వాళ్ళు యూజ్ చేసిన పదజాలము, భాష చాలా అభ్యంతరకరంగా ఉంది అని చెప్తూ చాలా మంది ప్రొటెస్ట్ చేశారు. దానికి వ్యతిరేకంగా వాళ్ళు ధర్నా చేశారు. ఇక్కడ చూసినట్టయితే దే సీక్ ఏ డిస్కషన్ ఆన్ వైఎస్ వివేకానంద రెడ్డిస్ మర్డర్ ఇన్ ది అసెంబ్లీ. అసెంబ్లీలో ఆ వైఎస్ వివేకానంద రెడ్డి ఎలా చనిపోయారో ఆ మర్డర్ కి సంబంధించి మీటింగ్ జరగాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరుకున్నారు. ఇక ఈ ఆర్టికల్లో కానీ మనం చూసినట్టయితే ఒకసారి మనం ఫస్ట్ పారాగ్రాఫ్ లోకి వెళ్దాము. ఇక్కడ మనకి తెలియని వర్డ్స్ ఏమైనా వచ్చాయేమో ఒకసారి స్టడీ చేద్దాము. చూడండి. ఏ టెన్స్ సిచ్యువేషన్, అదిగో భయానకరమైన అంటాం కదా, టెన్స్ సిచ్యువేషన్ అంటాం. ప్రివైల్డ్, ఇదిగో నేను డాట్ పెడుతున్నాను చూడండి. ప్రివైల్డ్ అనే వర్డ్ చాలా ముఖ్యమైన వర్డ్. ఏ టెన్స్ సిచ్యువేషన్ ప్రివైల్డ్ అంటే వచ్చింది అంటాం కదా, ఎగ్జిస్ట్ అంటాం. ప్రివైల్డ్ అంటే ఎగ్జిస్ట్ అంటాం. టెన్స్ సిచ్యువేషన్ వచ్చింది ఎప్పుడంటే when the police tried to restrain టీడీపీ లీడర్స్. రిస్ట్రెయిన్ అంటే ఆపడం, ముందుకి సాగకుండా ఆపడం. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి ఈ సెంటెన్స్ లోనే మనకి 3 పదాలు వచ్చాయని చెప్పొచ్చు. టెన్స్ సిచ్యువేషన్ అంటే ఫియర్ఫుల్ సిచ్యువేషన్, ప్రివైల్డ్ అంటే ఎగ్జిస్టెడ్, రిస్ట్రెయిన్ అంటే ప్రివెంట్ అమ్మా. టీడీపీ లీడర్స్ ధర్నా చేయకుండా ఆపారు అంటాం. ఆపడాన్ని ఏమంటాం అంటే రిస్ట్రెయిన్ అంటాం. వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు అంటే అలెజ్డ్ రిమార్క్స్ అంటే ఏవైతే విమర్శలు రూలింగ్ పార్టీ వాళ్ళు అన్నారో దానికి వ్యతిరేకంగా అన్నాం. ఇలా మనకి ఇక్కడే చూసినట్టయితే మనకి ముఖ్యమైన వర్డ్స్ 3 పదాలు వచ్చాయని అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే ఆర్టికల్ కానీ మనం చూసినట్టయితే తెలియని వొకాబులరీ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి మనం స్టడీ చేద్దాము. ఇదిగోండి, స్టడీ చేసినట్టయితే మనకి ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్ లో చూడండి. ఇక్కడికని మనం చూసినట్టయితే అండర్లైన్ చేస్తున్నాను చూడండి. ఎలిజిడ్లీ, ఇదిగోండి ఎలిజిడ్లీ అనే వర్డ్ మళ్ళీ వచ్చింది. ఎలిజిడ్లీ మేడ్ బై ద రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేస్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ అగైన్స్ట్ మిస్ భువనేశ్వరి అండ్ డిమాండెడ్ అండ్ అన్కండిషనల్ అపాలజీ అన్నాను. చూసారా, అన్కండిషనల్ అపాలజీ అంటే అర్థం ఏంటంటే ఇంకా రెండవ ఆలోచన లేకుండా క్షమాపణ చెప్పాలి అంటాం. He said that the agitation would be continued. Agitation అంటే వాళ్ళు చేస్తున్న ఈ ధర్నా, ప్రొటెస్ట్ అమ్మ. Agitation అంటే వాళ్ళు చేస్తున్న ధర్నా, ప్రొటెస్ట్ అమ్మ. Till the chief minister tendered an apology. చీఫ్ మినిస్టర్ సారీ చెప్పేదాకా వాళ్ళ ధర్నాని కొనసాగిస్తారు. మరి ధర్నాని కొనసాగిస్తారు అని చెప్పేటప్పుడు టెండర్డ్ అండ్ అపాలజీ అన్నారేంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ టెండర్డ్ అంటే సీఎం ఒప్పుకుని సారీ చెప్పడాన్ని టెండర్డ్ అండ్ అపాలజీ అంటాం. అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడారు. అబ్యూజివ్ అంటే అభ్యంతరకరమైన, బ్యాడ్ లాంగ్వేజ్ ని వాడడాన్ని అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడారు అంటారు. రైట్. ఇదే మనకని చూసినట్టయితే పేజ్ నెంబర్ 3లో మనందరికీ బాగా తెలుసు టొమాటో యొక్క ధర బాగా పెరిగిపోయిందన్న విషయం మనందరం కూడా రోజు చూస్తున్నాం. ఈ టొమాటోకి సంబంధించి వాళ్ళు ఒక ఆర్టికల్ ని రాశారు. అందులో తెలియని వర్డ్స్ ఏమైనా ఉన్నాయేమో
ఒకసారి మనం స్టడీ చేద్దాం చూడండి. టొమాటో టర్న్స్ కాస్ట్లీ ఆన్ టైట్ సప్లై బాగా టైట్ అయిపోవడం వల్ల ధర బాగా పెరిగిపోయింది. ఇదిగోండి, వెజిటేబుల్ ఈజ్ బీయింగ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ రాయ్పూర్. మనం టొమాటోని రాయ్పూర్ నుంచి సప్లై చేసుకుంటున్నాం అనమాట. ఇదిగోండి, ప్రైస్ ఆఫ్ టొమాటోస్ ఈ స్కై రాకెటింగ్ అన్నారు. మంచి వర్డ్ యూజ్ చేశారు. ఒకవేళ ఇది కనిపించకపోయినా కంగారు పడకండి, మీకు తెలుసు. నేను సెషన్ చివరిలో ఈ వొకాబులరీ అన్ని కూడా మళ్ళీ సపరేట్ గా రాస్తాను. ఇక్కడ రాస్తున్నాను, లేకపోతే చూడండి. స్కై రాకెటింగ్ అన్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్కై రాకెటింగ్? స్కై రాకెటింగ్ అంటే టొమాటో ధర ఆకాశాన్ని అంటింది అంటాం కదా, విపరీతంగా పెరిగిపోవడాన్ని ఏమంటామంటే స్కై రాకెటింగ్ అంటాం. స్కై రాకెటింగ్ అంటాం. అదే కానీ మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, యాజ్ ఆన్ థర్స్డే కల్లా 1 kg టొమాటో వాస్ బీయింగ్ సోల్డ్ ఫర్ 70 రూపీస్ అని చెప్తూ ఇక్కడ ఒక ఇడియం ని వాడారు. బర్నింగ్ ఏ హోల్ ఇన్ కామన్ మ్యాన్స్ పాకెట్ అన్నారు. చూడండి, బర్నింగ్ ఏ హోల్ ఇన్ కామన్ మ్యాన్స్ పాకెట్ అన్నారు. అంటే ఆల్రెడీ నిత్యావసర సరుకుల ధర బాగా పెరిగిన ఈ సందర్భంలో టొమాటో కూడా పెరగడం అనేది మరింత నష్టాన్ని తీసుకొస్తుంది కదా. కాబట్టి మేక్ మోర్ లాస్ అనే మీనింగ్ ఉంటుంది. బర్నింగ్ ద హోల్ ఇన్ కామన్ మ్యాన్స్ పాకెట్ అంటే మేక్ మోర్ లాస్ అంటాం. ఏమంటాము? మేక్ మోర్ లాస్. మరింత నష్టాన్ని తీసుకొస్తుందని చెప్పడాన్ని మేక్ మోర్ లాస్ అంటాం. మేక్ మోర్ లాస్ అంటాం. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్టయితే నేను పారాగ్రాఫ్ లోకి వెళ్ళవలసిన అవసరం లేకుండానే హెడ్లైన్స్ లోనే ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ మన కోసం వచ్చింది. గవర్నమెంట్ మస్ట్ స్టాండ్ బై ఫ్లడ్ విక్టిమ్స్. ఇదిగోండి, స్టాండ్ బై అనే వర్డ్ కోసం నేను మీకు ఇది పరిచయం చేస్తున్నాను. స్టాండ్ బై అంటే గివ్ సపోర్ట్ అమ్మ, ఆసరాగా ఉండడం, ఒక ఆపద్బాంధవుల్లాగా సపోర్ట్ చేస్తూ ఉండే ఉద్దేశంలో స్టాండ్ బై అనే వర్డ్ ని మనం యూజ్ చేస్తాం. స్టాండ్ బై అనే వర్డ్ చాలా ముఖ్యమైన వర్డ్. స్టాండ్ బై అంటే గివ్ సపోర్ట్. అవతల ఫ్రెండ్ కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు మనం ఫ్రెండ్ కోసం నిల్చోగలిగితే దానికి మనం యూజ్ చేసే వర్డ్ ఏంటి అంటే స్టాండ్ బై అనే వర్డ్ ని మనం అక్కడ యూజ్ చేస్తామన్నమాట. సో నేను ఎప్పుడు కూడా చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త వర్డ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వెంటనే దాన్ని మీరు పాజ్ చేసుకోవాలి. మీరు వీడియోని పాజ్ చేసుకుని కానీ మీరు వెంటనే నోట్స్ రాసుకోగలిగితే అది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూనే మనం ఈ వొకాబులరీని ఎప్పటికప్పుడు స్టడీ చేసుకోవడం అనేది అలవాటుగా చేసుకోవాలి. రైట్, ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఒక ఆర్టికల్ కనిపించింది, అది మనం స్టడీ చేద్దాం చూడండి. జేఎస్పీ అని జనసేన పార్టీ. జేఎస్పీ వాంట్స్ సిబిఐ ఎంక్వైరీ అన్నాం. చూడండి, ఇక్కడ ఒక సెంటెన్స్ రాశారు. జనసేన పార్టీ హ్యాస్ స్క్వేర్లీ బ్లేమ్డ్ ద స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ని జనసేన వారు బ్లేమ్ చేశారని చెప్తూ స్క్వేర్లీ బ్లేమ్డ్ అన్నారేంటి? స్క్వేర్లీ బ్లేమ్డ్ అంటే ఏంటో తెలుసా? డైరెక్ట్లీ అని అర్థం. స్క్వేర్లీ అంటే డైరెక్ట్లీ అని అర్థం. ఎందుకు బ్లేమ్ చేశారంటే ఫర్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫ్లడ్ ఫియాస్కో. ఫియాస్కో అనే వర్డ్ ని యూజ్ చేశారు. ఫ్లడ్ ఫియాస్కో అన్నారు. FIASCO. ఫియాస్కో అంటే ఫెయిల్యూర్. ఏమీ లేదమ్మా, దీని బ్యాక్గ్రౌండ్ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. రీసెంట్ గా భారీ వర్షాలు, భారీ వరదలు రావడంతో చాలా ప్రదేశాలు నీట మునిగాయి కదా. అది గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూరే అని చెప్తున్నారు. ఫ్లడ్ ఫియాస్కో. ఫియాస్కో అంటే ఫెయిల్యూర్. ఏంటమ్మా? ఫియాస్కో అంటే ఫెయిల్యూర్. ఇక్కడ మీరు చూసినట్టయితే పెర్టైనింగ్ టు అనే మరొక వర్డ్ ని వాడారు. పెర్టైనింగ్ టు ఇక్కడ రాస్తున్నాను చూడండి. పెర్టైన్ అంటే సంబంధిత, రిలేటెడ్ అంటాం కదమ్మా. పెర్టైన్ అంటే ఏంటి అంటే రిలేటెడ్. పెర్టైన్ అంటే రిలేటెడ్. అలాగే మరొక వర్డ్ కనిపించింది చూడండి, జగ్లరీ అంటాం. JUGGLERY. చూడండి, JUGGLERY జగ్లరీ అంటాము. JUGGLERY జగ్లరీ. జగ్లరీ అంటే ఏంటి అంటే ఒక రకమైన మోసం అంటాం. జగ్లరీ అంటే ట్రిక్ అంటాం కదా ఫ్రెండ్స్. జగ్లరీ అంటే ట్రిక్ అంటాం. అంటే గవర్నమెంట్ కావాలని కొంత మోసపూరిత చర్యలు తీసుకుంటూ జనాల్ని మోసం చేస్తూ ఫ్లడ్స్ ని మాత్రం ఆపలేం, కానీ ఫ్లడ్ వల్ల వచ్చే పరిణామాలను మాత్రం ఆపలేకపోయింది, ఫెయిల్యూర్ అయిపోయింది అని చెప్తూ ఇలా వాళ్ళు అద్భుతమైన వొకాబులరీని మనకి ఇక్కడ ప్రెజెంట్ చేయడం జరిగింది. ఇదే పేజ్ లోకి మనం చూసినట్టయితే పేజ్ నెంబర్ 4 లో మీరు గమనించండి, చంద్రబాబు నాయుడుకి సంబంధించి మరొక ఆర్టికల్ రాస్తూ ఇక్కడ మనందరికీ మాక్సిమం తెలిసినా కూడా తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు సీక్స్ జ్యుడిషియల్ ప్రోబ్ అన్నారు. ప్రోబ్ అంటే ఏంటి అంటే ఎంక్వైరీ. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, రోజు పేపర్ లో వస్తూ ఉంటుంది. ఈ ఫ్లడ్ ఫ్యూరీకి సంబంధించిన ఏదైతే భయంకరమైన నష్టం జరిగిందో, ప్రాణ నష్టం అవ్వచ్చు, ఆస్తి నష్టం అవ్వచ్చు, దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ ఉండాలి అని చెప్పారు. అలా ఇన్వెస్టిగేషన్ కావాలి అని చెప్పడాన్ని ఏమంటాం అంటే ప్రోబ్ అంటాం.
ప్రోబ్ అంటే ఏంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇన్వెస్టిగేషన్ అంటాం మనం, ఇన్వెస్టిగేషన్ అంటాం. ఫ్యూరీ అంటే యాక్చువల్గా చెప్పాలంటే కోపం అంటాం అమ్మ. ఫ్యూరీ అంటే ఏమంటాము అంటే యాంగర్. ఫ్యూరీ అంటే ఏమంటాము, కోపం అంటాము లేదా యాంగర్ అంటాము. ఇక మనం ఈ ఆర్టికల్లోకి ఒకసారి వెళ్ళి తెలియని వర్డ్స్ ఏమైనా ఉన్నాయేమో స్టడీ చేద్దాము. కేర్ఫుల్ గా ఆర్టికల్ మనం చూద్దాము. ఓకేనా, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మన ఆర్టికల్ ని స్టడీ చేద్దాం. ఎవరికైనా వర్డ్స్ కనిపించకపోయినా కంగారు పడదు, నేను చివరిలో అన్ని వర్డ్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసర్టింగ్ దట్ అన్నాడు. అసర్టింగ్ దట్ అంటే బలంగా చెప్పడాన్ని అసర్టింగ్ అంటాం. సో అసర్టింగ్ అనే వర్డ్ మీరు ఇంపార్టెంట్ వొకాబులరీగా మీరు దాన్ని నోట్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ కానీ చూసినట్టయితే మనకి అకౌంటబిలిటీ అనే వర్డ్ ని రాశారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అకౌంటబిలిటీ? అకౌంటబిలిటీ స్పష్టత. గవర్నమెంట్ ఏ చర్యలు తీసుకుంది, ఎంత డబ్బు ఖర్చు పెట్టింది, ప్రాణ నష్టం ఎంత, ఆస్తి నష్టం ఎంత, అటువంటి వివరాల్లో మాకు అకౌంటబిలిటీ కావాలి అంటామండి. క్లియర్ అన్నమాట. అకౌంటబిలిటీ అంటే ట్రాన్స్పరెన్సీ అంటాం కదమ్మా, అలా అన్న. ఇక్కడ కానీ మనం చూస్తే మరొక వర్డ్ కనిపించింది, రిఫరింగ్ టు ద ఫ్లడ్ ట్రిగ్గర్డ్ బై బ్రీచెస్. ఫ్లడ్ ఎందుకు వచ్చింది, భారీ వరద ఎక్కడి నుంచి మొదలైంది? ట్రిగ్గర్డ్ బై. ట్రిగ్గర్డ్ అంటే కారణం, కాజింగ్ అంటాం. ట్రిగ్గర్డ్ అంటే కాజింగ్, ట్రిగ్గర్డ్ అంటే కాజింగ్ అంటాం. బై బ్రీచెస్. బ్రీచెస్ అంటే డ్యామేజెస్. ఏంటమ్మా? బ్రీచెస్ అంటే డ్యామేజెస్ అంటాం. బ్రీచెస్ అంటే డ్యామేజెస్ అంటాం. డ్యామేజెస్, నష్టాలు. ఓకేనా. ఇక్కడ కానీ మనం చూసినట్టయితే ఇదే పారాగ్రాఫ్ లో మనం ఈ సెకండ్ పారాగ్రాఫ్ లోకి వద్దాము. ఇదే ఆర్టికల్ లో మనం సెకండ్ పారాగ్రాఫ్ లోకి వస్తే ఇందులో మనకి తెలియని వర్డ్స్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి మనం స్టడీ చేద్దాము. ఇక్కడ మీరు చూడండి, ఈ పారాగ్రాఫ్ లో వాళ్ళు ఏమన్నారో చూద్దాం. ప్రొవైడింగ్ ఇమ్మీడియట్ రీహాబిలిటేషన్ అండ్. రీహాబిలిటేషన్ అంటే అక్కడ కొంతమంది ఇల్లు మునిగిపోయాయి కదా, వెంటనే వాళ్ళని వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేసి ఒక ప్లేస్ వాళ్ళకి షెల్టర్ ప్రొవైడ్ చేయాలి కదా, అలా వాళ్ళకు షెల్టర్ ప్రొవైడ్ చేయడాన్ని రీహాబిలిటేషన్ అంటాం. మనం ఏమంటాము? రీహాబిలిటేషన్ అంటాం. రీహాబిలిటేషన్. రీహాబిలిటేషన్ అంటే ప్రొవైడింగ్ సమ్ షెల్టర్ టు పీపుల్ హూ లాస్ట్ దేర్ హౌసెస్ అన్నమాట. అదే కానీ మనం ఇక్కడ థర్డ్ పారాగ్రాఫ్ వద్దాము. థర్డ్ పారాగ్రాఫ్ లో మనకి తెలియని వర్డ్స్ ఏమైనా ఉంటే ఒకసారి మనం వాటిని డిస్కస్ చేద్దాము. చూడండి, తెలియని వర్డ్స్ ఏమైనా ఉన్నాయేమో. రైట్, ఇక్కడ మనం చూసినట్టయితే ఈ లాస్ట్ పారాగ్రాఫ్ లో కూడా ఎన్హాన్స్డ్ అనే వర్డ్ వచ్చింది. అంతేకాకుండా మీరు ఇక్కడ చూడండి, హెకిల్ అనే వర్డ్ ని యూజ్ చేశారు. హెకిల్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ హెకిల్స్? హెకిల్స్ అంటే ఏంటో తెలుసామా? హెకిల్స్ అంటే ఇంటరప్ట్ అవ్వడం, అంటే డిస్టర్బ్ చేయడం అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే విమర్శించడం. మీరు బ్లేమ్ అని కూడా రాసుకోవచ్చు, లేదంటే అబ్యూజ్ అని కూడా రాసుకోవచ్చు. అబ్యూజ్ అని కూడా రాసుకోవచ్చు. ఏమి లేదమ్మా, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకి రీసెంట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరదలు ఎక్కడెక్కడైతే వచ్చాయో ఆ ప్రాంతాల్లో హెలికాప్టర్ లో వెళ్ళి పైనుంచి చూశారు కానీ కిందకు వెళ్ళలేదు. దాన్ని వీళ్ళు బ్లేమ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఏమన్నా ఫ్లయింగ్ సీఎం అన్నారు అనమాట. అంటే ప్రత్యక్షంగా వెళ్ళి చూడాల్సిన టైంలో కూడా మీరు ఏరియల్ సర్వే చేస్తారేంటి, మీరు ఫ్లయింగ్ సీఎమా అంటూ హెకెల్డ్ ఎట్ హిమ్ అన్నారు. హెకెల్డ్ అంటే వాళ్ళని విమర్శించడం అనమాట. హెకెల్డ్ అంటే వాళ్ళని బ్లేమ్ చేయడం, లేదా ఎవరినైనా కూడా విమర్శిస్తే అది చెప్పడానికి మనం హెకెల్డ్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ వర్డ్ వచ్చింది, అది నేను మీకు పరిచయం చేస్తాను. చూడండి, హీ ఒపైన్డ్ దట్ అన్నది. అంత ముందు కూడా ఒక క్లాస్ లో నేను చెప్పాను. హీ ఒపైన్డ్ దట్. ఒపీనియన్ చెప్పడాన్ని మనం ఏమంటాము అంటే ఒపైన్డ్ అంటాం. ఒపీనియన్ చెప్పడాన్ని ఏమంటాము అంటే ఒపైన్డ్ దట్ అంటాం. ఒపైన్డ్ దట్ అంటూ ఏమన్నారు, ఏమని అభిప్రాయం చెప్పారంటే, ఇట్ వాజ్ అన్బికమింగ్ ఆఫ్ పీపుల్స్ లీడర్ టు స్టే అవే ఆర్ రిమైన్ ఎలూఫ్ ఫ్రమ్ ద పబ్లిక్. జనాలకు దూరంగా ఉండడాన్ని రిమైన్ ఎలూఫ్ అంటాం. ఎలూఫ్ అంటే స్టేయింగ్ అవే. జనాలకు దూరంగా ఉండాల్సిన టైం ఇది కాదు అని చెప్పడానికి రిమైన్ ఎలూఫ్ అన్నారు. ఎలూఫ్ అంటే జనాలకు దూరంగా ఉండడం అనమాట. జనాలకు దూరంగా ఉండడం అనమాట. ఓకేనా. ఇలా మనకి చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఆర్టికల్లో మనకి కొన్ని ముఖ్యమైన వర్డ్స్ అయితే వచ్చాయి. అవి ఏంటో మనం చూడడం జరిగింది. రైట్, ఇదే ఆర్టికల్లో కానీ మనం చూసినట్టయితే పేజ్ నెంబర్ 4 లో మనం కానీ చూసినట్టయితే పేజ్ నెంబర్ 4 లో మరొక ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకు వచ్చింది. అదేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, హోపింగ్ ఫర్ హెల్ప్ అనే వర్డ్ తో మనకు ఒక ఆర్టికల్ వచ్చింది. హోపింగ్ ఫర్ హెల్ప్ అన్నారు. హోపింగ్ ఫర్ హెల్ప్ అన్నారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరు అంటే వాటర్ లాగ్డ్ విలేజెస్. ఏ ఊర్లు అయితే నీట ములిగాయో ఆ ఊర్లన్నీ కూడా సహాయం కోసం ఎదురు చూస్తున్నాయని చెప్తూ ఒక ముఖ్యమైన పదాన్ని వాడారు, ద రంబ్లింగ్ నాయిస్. రంబ్లింగ్ అంటే గట్టి నాయిస్ అన్నమాట. చాలా పెద్ద ఎత్తున ధ్వని కలిగితే,
అంటే హ్యూజ్ నాయిస్ అంటాం. మీకు తెలుసు కదమ్మా, ఈ ఫైటర్ ప్లేన్స్, జెట్ ఎయిర్ప్లేన్స్, అలాగే హెలికాప్టర్స్ అవి గాల్లో వెళ్తే భయంకరంగా వస్తుంది కదా సౌండ్. దాన్ని చెప్పడానికి ఏమంటామంటే రంబ్లింగ్ నాయిస్ అంటాం. జోల్టెడ్ ద రెసిడెంట్స్, అదిగోండి మరొక వర్డ్ కూడా వచ్చింది. ఆ హెలికాప్టర్స్ చాలా ఎక్కువ నాయిస్ చేసుకుంటూ జోల్ట్ అయ్యి అంటే ముందుకు కదిలేయి అంటాం. జోల్ట్ అయ్యాయి అంటే ముందుకి కదిలేయి అంటాం ఫ్రెండ్స్. జోల్ట్ అయ్యాయి అంటే ముందుకి కదిలేయి అంటాం. అలా ఆ హెలికాప్టర్స్ గురించి చెప్తూ వాళ్ళకి ఇక్కడ చూడండి, ఫ్రమ్ దర్ ఆఫ్ స్లీప్ అండ్ ఆఫ్ ఫెటీగ్ అన్నారు. సగం సగం నిద్ర అంటే పూర్తిగా నిద్ర లేని, అలాగే నీరసంతో వచ్చిన. ఫెటీగ్ అనే వర్డ్ మంచి వర్డ్ గానీ మీరు గుర్తు పెట్టుకోవాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫెటీగ్ అన్న? ఫెటీగ్ అంటే విపరీతమైన నీరసం కలిగి ఉండడం. నీరసం బాగా ఎక్కువ ఉంటే ఏమంటామంటే ఫెటీగ్ అంటాం మనం. నీరసం బాగా ఎక్కువ ఉంటాం ఫెటీగ్ అంటాం మనం. ఇక్కడ కానీ మనం చూసినట్టయితే మనకి మాక్సిమం అన్ని కూడా తెలిసిన వర్డ్సే వచ్చాయి. ఏమైనా తెలియని వర్డ్స్ కానీ మీకు అనిపించినప్పుడు వాటిని మీరు చక్కగా రాసుకోవడానికి ట్రై చేయండి. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఎప్పుడు కూడా వొకాబులరీని మనం చదువుకోవడం అనేది చాలా హెల్ప్ అవుతుంది. వొకాబులరీ తెలియకుండానే మనకి అలవాటు అయిపోతుంది. ఉదాహరణకి మీరు ఈ సెంటెన్స్ ఇక్కడ చూడండి, వాళ్ళు ఇక్కడ ఏమన్నారు చూడండి. ద విలేజెస్ సబ్మర్జ్డ్ బై ఇట్స్ బ్యాక్ వాటర్స్ ఆర్ స్టిల్ గ్రాప్లింగ్ ఫర్ రిలీఫ్ అన్నారు. రెండు వొకాబులరీ వచ్చాయి. సబ్మర్జ్డ్ అంటే మునిగిపోవడం, సబ్మర్జ్డ్ అంటే మునిగిపోవడం. గ్రాప్లింగ్ ఫర్ రిలీఫ్ అన్నారు. గ్రాప్లింగ్ అంటే ఫైట్ అమ్మ. గ్రాప్లింగ్ అంటే ఏంటన్నా ఫైట్. గ్రాప్లింగ్ ఫర్ రిలీఫ్ అన్నారు అంటే ఒక సహాయం కోసం, ఒక ఊరట కోసం పరితపిస్తున్నాయి అంటాం కదా, అలా అన్నమాట. సరే, ఈ రోజు నేను మీతో డిస్కస్ చేసిన వొకాబులరీని ఒకసారి నేను రివైజ్ చేస్తున్నాను. మీకు టీడీపీ లీడర్స్ కొంతమంది ఫైట్ చేస్తే గవర్నమెంట్ అధికారులు వాళ్ళని ఆపారు అని చెప్పే ఉద్దేశంలో భాగంగా మనకు ఒక మంచి వర్డ్ వచ్చింది. రిస్ట్రైన్ అనే వర్డ్ అయితే వచ్చింది. అభ్యంతరకరమైన పదజాలాన్ని అసెంబ్లీలో మన పొలిటీషియన్స్ వాడుతున్నారు. అబ్యూజ్ అంటాము. అలాగే జగన్మోహన్ రెడ్డి సారీ చెప్పాలి అని చెప్పడానికి టెండర్డ్ అనే వర్డ్ ని యూజ్ చేసి టెండర్డ్ టు అపాలజైజ్ అన్నారు. టొమాటో ధర ఆకాశాన్ని అంటింది అని చెప్పడానికి స్కై రాకెటింగ్ ప్రైజెస్ అంటాం మనం. అంటే ఆకాశాన్ని అంటిన టొమాటో ధర అని చెప్పడానికి స్కై రాకెటింగ్ ప్రైజెస్ అంటాం. ఆసరాగా నేను నీ కోసం ఉంటాను, సపోర్ట్ చేస్తానని చెప్పడాన్ని స్టాండ్ బై అంటాం. స్టాండ్ బై. జనసేన పార్టీ వారు గవర్నమెంట్ ని డైరెక్ట్ గా సారీ చెప్పమని అడిగారు. స్క్వేర్లీ అంటాం మనం. స్క్వేర్లీ అంటే ఏంటి అంటే ఓపెన్ గా డైరెక్ట్ గా అంటాం మనం స్క్వేర్లీ. అలాగే ఇది గవర్నమెంట్ వైఫల్యమే అని చెప్పడానికి ఒక మంచి వర్డ్ కనిపించింది. ఫ్లడ్ ఫియాస్కో అనే వర్డ్ వచ్చింది. ఫియాస్కో అంటే ఓపెన్ గా మన ఫియాస్కో అంటే ఓటమి అనమాట. మోసపూరిత చర్యలు చేయకండి అని చెప్పడానికి జగ్లరీ అనే వర్డ్ ని మనం యూజ్ చేస్తాం. జగ్లరీ అంటే ఏంటి అంటే మోసపూరిత చర్యలు అంటాం మనం. సంబంధిత అని చెప్పడానికి పెర్టైనింగ్ టు అంటాం. పెర్టైనింగ్ టు అంటే ఏంటి అంటే రిలేటెడ్ టు అనే వర్డ్ గా మీరు దాన్ని గుర్తు పెట్టుకోవచ్చు. ఫ్యూరీ అంటే విపరీతమైన కోపం, విపరీతమైన ఆవేశం. ఫ్యూరీ అంటే కోపం అనమాట. అలాగే ఇన్వెస్టిగేషన్ ఒక మంచి వర్డ్, రెగ్యులర్ గా వస్తున్న వర్డ్ అయినా కూడా మళ్ళీ చెప్తున్నాను, ఇన్వెస్టిగేషన్ కి ప్రోబ్ అంటాం మనం. ఇన్వెస్టిగేషన్ ని ప్రోబ్ అంటాం. అలాగే నష్టాన్ని బ్రీచ్ అంటాం. డ్యామేజ్ ఉంటుంది కదా, డ్యామేజ్ ఏమంటాం అంటే మనం బ్రీచ్ అంటాం. డ్యామేజ్ ఏమంటాం అంటే బ్రీచ్ అంటాం. అలాగే షిర్కింగ్ అనే ఇంపార్టెంట్ వర్డ్ వచ్చింది. షిర్కింగ్ అంటే అవాయిడ్ చేయడం. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి సమయాల్లో జనాల దగ్గరికి వెళ్ళాలి కానీ ఎలక్షన్స్ టైంలో కాదు. షిర్కింగ్ చేస్తున్నారు అంటే అవాయిడ్ చేయడం అనమాట. షిర్కింగ్ చేస్తున్నారు అంటే అవాయిడ్ చేయడం. సో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని ఫ్లయింగ్ సీఎం అని హేళన చేస్తూ హెకిల్స్ ని పలికారు. అంటే హెకిల్స్ చేశారు అంటే విమర్శించారు అంటాం. హెకిల్ అంటే విమర్శించడం. హెలికాప్టర్లు భయంకరమైన ధ్వనిని చేస్తాయని చెప్పేటప్పుడు రంబ్లింగ్ అంటాం. రంబ్లింగ్ నాయిస్ ఆఫ్ ద హెలికాప్టర్ అంటాం. ఆ హెలికాప్టర్స్ ముందుకి కదిలేయి అని చెప్పడాన్ని జోల్టెడ్ అంటాం. జోల్టెడ్ అంటాం మనం. అంతేకాకుండా మనం కానీ చూసినట్టయితే ఇప్పటికీ చాలా మంది సహాయం కోసం ఫైట్ చేస్తున్నారు, పోరాడుతున్నారు అని చెప్పడాన్ని గ్రాప్లింగ్ అంటాం మనం. సో సహాయం కోసం వాళ్ళు గ్రాప్లింగ్ చేస్తున్నారు. గ్రాప్లింగ్ అంటే ఏంటి అంటే ఫైట్ చేస్తున్నారు అని చెప్పడం అనమాట. ఇలా మరెన్నో మంచి వర్డ్స్ మీరు కానీ చూసినట్టయితే పేపర్లో కనిపిస్తాయి. నేను వీటిని మీకోసం మళ్ళీ రివైజ్ చేయడానికి గల రీజన్ ఏంటంటే క్లియర్ గా అర్థమవుతుంది. రన్నింగ్ నోట్స్ రాసుకునే అలవాటు కూడా మీరు వెంటనే మొదలు పెట్టుకోండి. వొకాబులరీ అనేది డెఫినెట్ గా రోజుకి 20 లేక 30 పదాలు నేర్చుకుంటే సరిపోతుంది. స్లోగా మనకే తెలియకుండానే వొకాబులరీ మీద మంచి నాలెడ్జ్ అనేది మనం డెవలప్ చేసుకోవచ్చు. కష్టమేమీ కాదు. ఎల్టీఎక్స్ క్లాసెస్ లో మేము చేస్తున్న ఈ డైలీ వొకాబులరీ సిరీస్ కి చాలా మంది మంచి కమెంట్స్ తో సపోర్ట్ చేస్తున్నారు. చాలా హెల్ప్ అయిందని పర్సనల్ గా కూడా చాలా మంది కాల్ చేసి చెప్పడమే కాదు మెసేజ్లు కూడా పెడుతున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ గుడ్ రెస్పాన్స్. కానీ
రెస్పాన్స్ ఎలా ఉందన్నది కాదు, ఎంతమంది స్టూడెంట్స్ రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ 1కి 10 సార్లు వర్డ్స్ ని రివైజ్ చేసుకుంటున్నారన్నది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా కూడా మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఈ వొకాబులరీని చక్కగా స్టడీ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఎవ్రీ ఆస్పిరెంట్ వాచింగ్ దిస్ వీడియో అండర్స్టూడ్ టుడేస్ వొకాబులరీ. అందరికీ క్లియర్ గా అర్థమయ్యేలాగే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు చక్కగా అడగచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఐ విల్ మీట్ యూ ఇన్ టుమారోస్ వొకాబులరీ సెషన్. All the best. Keep working hard. Don't give up till you accomplish your goals. Wishing you very good luck. Signing off, your Shyam sir. Bye, ma.